ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు పట్టణం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని, దేశ భవిష్యత్తును కాపాడాలని, బ్రతికున్నామంటే మనం ఓటు హక్కు వినియోగించుకోవాలని, కనుక ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలని, తెలుసుకుని ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలని కోరారు. సీనియర్ సిటిజన్లను రెవెన్యూ అధికారుల చేతుల మీదుగా సన్మానించారు. అనంతరం 4 రోడ్ల కూడలిలో మానవహారంగా నిలబడి జాతీయ ఓటర్ దినోత్సవ ప్రాముఖ్యతని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, ఎంపీడీఓ మల్లీశ్వరి, బద్వేల్ అర్బన్ సిఐ రాజగోపాల్, ఎంఆర్ఓలు, రెవెన్యూ డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేము నాగరికతను మొదట నేర్చుకున్నామనే దేశాలు అవన్నీ కూడా కళ్ళు తెరవకముందే, అంటే సుమారు 800 సంవత్సరం క్రీస్తు శకంలోనే తొలి పదవులు చోళుల కాలంలోనే మనకు ఓటింగ్ జరిగింది. కంచీపురం దగ్గర ఉత్తర నెల్లూరు రాగి కాపర్పేట్ ఇన్స్క్రిప్షన్ అని కాపర్పేట్ ఇన్స్క్రిప్షన్లో మనం అప్పుడే ఎలక్షన్ కుండపల్లి ద్వారా ఎలక్షన్ ఓటింగ్ జరిగినట్టుగా మనకు ఆనవాళ్ళు జరిగాయి. అంటే సుమారు అన్ని సంవత్సరాల క్రితం నుంచే మన దగ్గర ఓటింగ్ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు కరెంట్ 97 కోట్ల ఓటింగ్ వచ్చింది మన దేశంలో. 97 కోట్లు. నమస్కారం. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం అంటే దినోత్సవం అనేది లేదు. 2011లో ఇది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంది. ఓటర్లు అనేవారు ఎవరో కాదు, మనమే ఓటర్లం. మనమంతా ఓటర్లం కాబట్టి ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది మన ఓటర్ లిస్ట్లో ఉందా లేదా. మనకు అక్టోబర్లో ఒకసారి ఓటర్ లిస్ట్ వస్తుంది, జనవరిలో ఒకసారి ఓటర్ లిస్ట్ వస్తుంది. ఈ ఓటర్ లిస్టు ప్రింట్ అయి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఉన్న పేర్లు తొలగిపోయే అవకాశాలు కొన్ని మిస్టేక్స్ వల్ల జరగవచ్చు. నేషనల్ ఓటర్స్ డే అదే జనవరి 25 సంవత్సరం, దానికి 2011 నుంచి ప్రతి సంవత్సరము జనవరి 25 ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటూ ఈరోజు 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం చేస్తున్నాం. సో ఎందుకు మనం జనవరి 25 చేసుకున్నామంటే ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిన తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి మనం ఎన్నో ఎలక్షన్స్ చేయడం జరిగింది. సో అయితే 2011లో ఈ యొక్క భారత ఎన్నికల సంఘం ఏర్పడిన తేదీని గుర్తిస్తూ సో ప్రజల్లో అవేర్నెస్ చేయడానికి, అవగాహన కల్పించడానికి ఈ యొక్క ఓటర్ల డిపార్ట్మెంట్ సిబ్బందికి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఓటర్లు ఎందుకు మనము ప్రజాస్వామ్యానికి దీని గురించి ఓటర్ని ఎందుకు చేయాలనేది బియ్యంలో అమ్మాయి చక్కగా చెప్పించారు. ఇంకా మనం ఇంకా వేరే సబ్జెక్ట్ పోదాం. భారతదేశం ప్రజాస్వామ్య దేశాల్లో ప్రపంచంలోనే గత దేశం. మరి ఇలాంటి దేశంలో మనందరం ఓటర్లుగా ఉండేందుకు మనం గర్వించదగ్గ విషయం. ఇప్పుడు బియ్యం వాళ్ళందరూ కూడా చాలా చక్కగా డ్యూటీ చేస్తాము. 18 ఇయర్స్ మొత్తాన్ని అందరినీ కూడా మనము ఓటర్ల జాబితాలో నమోదు చేయడం, తర్వాత పోలింగ్ శాతం కూడా గతంలో కంటే ఇప్పుడు చాలా ఈ బియ్యంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అధికారులకి, అలాగే ఎన్జిఓస్కి, మీడియా వ్యక్తులకి, పిఎల్ఓస్కి అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇది ఈ సమావేశము, ఇలాంటి సమావేశాలు ఎన్నో తెలుసుకోవడం కారణంగా మనం ఈరోజు 80-90 వరకు ఓటర్ పర్సంటేజ్ని తెలుసుకోగలిగినామంటే ఇది ఒకరి కృషి కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఎన్నో నిర్ణయాలు, ఆ నిర్ణయాల ప్రకారం పనిచేసినటువంటి ఈ భారతదేశంలో పనిచేసినటువంటి అధికారులు అందరూ కూడా ఈ యొక్క క్రెడిట్ దొరుకుతుంది. మనం ముఖ్యంగా ఇప్పటికీ ఇంకా ఒక 5-10% ఎందుకు ఓటరు వేసుకోలేకపోతున్నారనే దాని మీద దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే
ఫీల్డ్లో తిరిగే ఆఫీసర్స్ మనం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు ఆర్డర్స్ పాస్ చేస్తుంది, కానీ ఖచ్చితంగా దాన్ని అయితే మనం మన ఓటును సద్వినియోగం చేసుకోవాలంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకులు లేదని ఈ యొక్క ఓటు ఆడగలంగా ఉపయోగపడుతుంది. అందరూ కూడా మనందరం కూడా నిజాయితీగా నిస్వార్థంగా నిరంకుశంగా పరిపాలించే ధోరణి కూడా ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి వారిని తొలగించేదానికి ప్రజాస్వామ్యంలో మంచి ఆయుధాలు ఉన్నాయి. మరి మనం రాబోయే తరాల వారికి కూడా ఈ యొక్క అంతమందిని ఆర్గనైజ్ చేస్తూ ఎలక్షన్స్ నిర్వహిస్తూ ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉన్నందుకు పాటుపడుతున్న ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, ప్రజలకి అందరికీ నా తరపున అభినందనలు. మరి ఈరోజు ఇందాక మన బ్రహ్మయ్య గారు చెప్పారు, ఇవాళ మాట్లాడుకున్నాం 5 నిమిషాలు వెళ్ళిపోయామని కాకుండా మన వంతు బాధ్యతగా ముందు మనం ఓటు వేయాలి. ఈ ఓటింగ్ అనే కార్యక్రమంలో మనం అందరం పాల్పంచుకుంటాం కాబట్టి అందరినీ మోటివేట్ చేస్తూ మనము ప్రజలు అందరూ పాల్గొనే విధంగా చూడాలి. మనకి అవకాశం ఇచ్చినందుకు ఆర్డీఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2011 సంవత్సరం నుంచి ఈ రోజున జనవరి 25న నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈ రోజు ఎందుకు నేషనల్ ఓటర్స్ డే అనేది మనం జరుపుకుంటున్నాము అంటే 1950వ సంవత్సరంలో ఇదే రోజు అనగా జనవరి 25వ తేదీని ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించారు. కాబట్టి మన ప్రతి సంవత్సరం అంటే 2011లో మాజీ ప్రధానంగా ఉన్నటువంటి భారత కేంద్ర మండలి అనేది ఈ రోజున ఓటర్స్ డేగా జరుపుకోవాలని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఈ రోజు ఓటర్స్ డే జరుపుకోవడానికి ఉండవలసినటువంటి లేదా ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే